బెన్నీ రారా నీ కోసం క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తా, ఎలా ఉందో చెప్దు. ఇట్టా అన్నాడు. వేలు కోసుకుంటుంది జాగ్రత్త. ఇప్పుడైతే మా అక్క క్యారెట్ హల్వా చేసి. అక్క క్యారెట్ హల్వా చేయవా? ఓకే. గ్యాప్లో సగం తినేసా. నేను తిన్నాను ఒకటే ఫ్రెండ్స్. మా అక్క అన్నీ ఒకేసారి వేసేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పాపం మా అమ్మకి డబుల్ పని అయింది. మా అక్క ఫ్రెండ్స్ పాపం మా అమ్మకి ఎంత కష్టం వచ్చిందో డబుల్ పని పెట్టింది మా అక్క. జీడిపప్పులు ఏమంటే కిస్మిస్ కూడా వేసేసింది బుర్ర తక్కువది. ప్లేట్లో ఒకటి. జీడిపప్పులు అయితే చూడండి ఇట్లా వేగనిచ్చుకోవాలి. కిస్మిస్లు కూడా మా అక్క అప్పుడే వేసేసింది, మీరు అప్పుడే వేసుకోగట్టి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసాం. ఆ నెయ్యితోనే ఇప్పుడు క్యారెట్లు కూడా వేగనిద్దాం. మా అక్క అయితే ఇప్పుడు క్యారెట్లు వేసేస్తుంది. హార్ట్ బ్రేక్. చూస్తున్నారు కదా, కొంచెం అయితే ఎన్ని క్యారెట్లు ఉన్నాయి ఎంత ఉందో క్యారెట్. మా అక్క అయితే భయపడుతుంది ఎక్కడ కాల్తుందని. వాసన సూపర్ వస్తుంది, మీరు కూడా చేసుకోండి. నేతిలో క్యారెట్లు కలర్స్ చేంజ్ అయిపోయేలాగా అట్లానే పచ్చివాసన రాకుండా చూసుకోండి, అట్లా వేగనిచ్చుకోండి. ఇప్పుడైతే పాలు పోసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో అయితే క్యారెట్లు ఉడకనివ్వాలి. పచ్చిపాలు పోసినా ఏమవుదు, పర్వాలేదు. 1 లీటర్ పాలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్లు పాల్లో బాగా ఉడకనివ్వాలి. బాగా దగ్గరగా అయిపోయేలాగా మంచిగా అయితే ఉడకనివ్వాలి. ఇట్లా పొంగొచ్చి పాలంతా ఇట్లా బాయిల్ అవ్వాలి. ఇట్లా సైడ్లో అయితే మేకలు కట్టకుండా మనం అయితే చూసుకోవాలండి. అప్పుడే అయితే క్రీమీగా బాగుంటుంది. ఒక చిన్న గ్లాసులో అయితే పంచదార వేసుకోండి. గ్లాసులో అయితే వేసుకోవాలండి పంచదార. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కాగనివ్వాలండి, పంచదార అంతా కరిగేది వరకు. మా అమ్మ కలిపినట్టు కలుపుకోండి. మా అక్క పిచ్చి కలిపింది, అట్లా కలిపితే మీదే ఫెయిల్ అయింది. ఇంకో 5 నిమిషాల క్యారెట్ హల్వా అయితే అయిపోతుంది. నా స్మెల్ అయితే చాలా సూపర్ వస్తుంది. ఇప్పుడే నాకు తినాలనిపిస్తుంది. 3 ఏలక్కాయలు అయితే దంచేసుకోండి. ఏలక్కాయలు క్యారెట్ హల్వా ఫ్లేవర్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు కలుపుకున్నాం. డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. మేమైతే జీడిపప్పులు కిస్మిస్లు వేసుకుందాం, మీకైతే నచ్చినవి వేసుకోండి. కలుపుకోవాలి. ఇంకా ఎంతసేపు అవుతుంది అక్క? 2 minutes. ఓకే, చూస్తాం ఫ్రెండ్స్ ఇంకా ఎంత వచ్చిందో. వావ్, చూడండి ఫ్రెండ్స్, పాలంతా ఇట్లా అయింది, కలాకాండ్లాగా అయింది. బాగుంది. ఇట్లా చేసుకొని ఇంకా 2 నిమిషాలు ఆగితే అయిపోయింది ఫ్రెండ్స్. యమ్మీ. చూసారా ఫ్రెండ్స్, జ్యూసీగా అవుతుంది. ఎంత బాగా అవుతుందో చూడండి ఫ్రెండ్స్. ఇంకా బౌల్లో దింపుకోవడం ఆలోచన. బౌల్లోకి అయితే మా అక్క వేసేస్తుంది ఫ్రెండ్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ మారిందో. పాలు పోసినప్పుడు ఎట్లా అయిందో, ఇప్పుడు దగ్గరగా అయినప్పుడు ఎట్లా ఉందో చాలా తేడా ఉంది. సూపర్ ఉంది. వాసన అయితే చాలా బాగా వస్తుంది. వాసన అయితే సూపర్. బెన్నీ రారా నీ కోసం క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తా, ఎలా ఉందో చెప్దు. ఫ్రెండ్స్ నాకైతే కాలేదు, కాకపోతే టేస్ట్ సూపర్ ఉంది.
బాగా చేసావు అక్క. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్ కూడా పంపించండి. బాయ్.